హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన సాబుదాన్ పునుగులు అనేవి చూపించిపోతున్నానండి. ఈ సాబుదాన్ పునుగులు అనేది చాలా టేస్టీగా అంటే హెల్తీగా చాలా ఈజీ రెసిపీ అనమాట. అప్పటికప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు దాకా సగ్గుబియ్యం అనేది వాటర్లో ఇక్కడ నానబెట్టేసేసుకుంటున్నాను. ఇలా నానబెట్టేసేసుకుని ఆ వాటర్ని వంచేసేసి జస్ట్ మనకి ఇక్కడ సగ్గుబియ్యం వరకే తీసేసుకుంటున్నాను. ఇక నేను చిన్న సైజు సగ్గుబియ్యం తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏ సైజు సగ్గుబియ్యమైనా యూస్ చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యం అనేది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. దీనిలోకి చక్కగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా తీసేసుకుంటున్నాను, ఒక పావు స్పూన్ దాకా. అదేవిధంగా ఒక స్పూన్ క్యారెట్. ఇవన్నీ మనకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా దీనిలో అనేది యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఇంకా క్యాప్సికమ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేవలం క్యారెట్ మాత్రమే వెజిటబుల్గా యాడ్ చేశాను. అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్, కొంచెం ఇంగువ, ఎక్కువ కాదండి, జస్ట్ ఒక చిటికెడంత ఇంగువను కూడా ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను. ఇంగువ అనేది మీకు ఆప్షన్. ఇక్కడ అదేవిధంగా ఒక కప్పు దాకా పుల్లటి పెరుగును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ సాబుదాన్లోకి. ఈ సాబుదాన్ మనకి మొత్తం మిక్స్ అవ్వడానికి ఇక్కడ నేను పెరుగును మాత్రమే యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా దీనిలోకి అర స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసేసుకున్న సేమ్ అంటే మనకి ఎంత క్వాంటిటీలో అయితే మనకి ఎంత సన్నగా అయితే సాబుదాన్ ఉంటుందో అంత సన్నగా ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసి తీసేసుకుంటున్నాను. మనం ఇదే కాదు క్యాప్సికమ్ ఇంకా ఏదైనా చిన్న బఠానీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏది యాడ్ చేసుకున్నా సరే చాలా చిన్నగా అనేది కట్ చేసుకుంటే మనకి పునుగులు అనేది కుక్ చేసేటప్పుడు చక్కగా మొత్తం అనేది కుక్ అవుతుంది. ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసి కొంచెం టేస్ట్ చూసి ఏదైనా సాల్ట్ లెవెల్ అనేది ఏమన్నా తగ్గితే మరొకసారి అనేది యాడ్ చేసుకుని ఇక్కడ క్యాప్ పెట్టేసేసుకొని ఒక 15 నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే మీరు పిండి దీనిలో కనుక కొంచెం 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకుంటే కనుక మరొక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకోవాలండి. ఇక నేను పిండి యాడ్ చేయకుండానే తీసుకుంటున్నాను. జస్ట్ పెరుగు, ఓన్లీ మనం కావాల్సిన జీరా అవి మాత్రమే తీసుకుని ఇక నేను ఒక 15 నిమిషాలు అనేది పక్కన పెట్టుకుని పెరుగులో నానాక సాబుదాన్ అనేది ఇక నేనైతే పునుగులు అనేది పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను స్టవ్ మీదకి ఒక గుంట పునుగుల ప్యాన్ అయితే తీసేసుకుంటున్నాను. దానిలోకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, జస్ట్ ఒక 1 డ్రాప్ ఆయిల్ మాత్రమే పడుతుంది. ఈ 1 డ్రాప్ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా ప్యానం అనేది ఒక 1 మినిట్ కాలేక దీనిలోకి అయితే నేను మిక్స్ చేసుకున్న ఈ సాబుదాన్ మిశ్రమాన్ని అయితే తీసేసుకుంటున్నాను. మనకి ఇలా గుంట గరిటె యూజ్ చేసి తీసుకుంటే చక్కగా ఈ మిశ్రమం అనేది మనకి చక్కగా గరిటెకి సరిపోను ఉంటుందండి. అదేవిధంగా మనకి ఈజీగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఇక్కడ నేను మూత పెట్టేసేసి కుక్ చేసుకుని మరొక సైడ్ కూడా చక్కగా మనం ఒక చిన్న గరిటె యూజ్ చేస్తే కనుక మనకి మరీను అంటుకుపోదు. సాబుదాన్ అనేది కొంచెం మనకి కాలిన తర్వాత చక్కగా అనేది వస్తుందండి. మనకి ఏమాత్రం అంటుకోకుండా ప్యానంకి మనకి చక్కగా సాబుదాన్ మళ్ళీ ఆయిల్ అనేది ఏమాత్రం యూజ్ చేయకోకుండా సాబుదాన్ చక్కగా కుక్ అవుతుంది. సెకండ్ సైడ్ కూడా చక్కగా ఈ విధంగా టర్న్ చేసుకుని మరొక 5 మినిట్స్ అనేది చక్కగా లో ఫ్లేమ్లో ఈసారి అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుని చక్కగా మొత్తాన్ని అయితే నేను చక్కగా మన ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, బయట చక్కగా మనకి కొంచెం క్రిస్పీగా లోపల చక్కగా మెత్తగా సాబుదాన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ అనేది ఏది యూజ్ చేయకోకుండానే చక్కగా మనకి పిండి కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకోకుండా అప్పటికప్పుడు యూజ్ చేసుకుని ఈ సాబుదాన్ పునుగులు అనేది టేస్ట్కి చాలా బాగుంటాయనే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా మనం జస్ట్ పిండి ముందుగానే ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు మనకి పునుగులు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్స్గా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.